నా బుక్కులు గొప్పవంటారే. బుక్కుల గొప్పతనం కాదు. మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఇతరులకు చెప్పాలి ఆ బుక్కుల గొప్పతనం ఏంటో. అంతేకాని నాకు ఇన్ని గ్రంథాలున్నాయి, నాకు అన్ని ఉన్నాయంటారు. అది కాదు. ఉన్న ఆ గ్రంథాలేంటో అన్ని గ్రంథాలలో ఒకటై ఉన్న ఆ ఒక్క గ్రంథం ఇతరులకు మార్గం చూసినప్పుడు ఆ గ్రంథానిదే గొప్పతనం. అది సినిమా డైలాగులు చెప్పడం కాదు. గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనం ఇతరులకు చెప్పి, ఆ దేవుడు పడ్డటువంటి శ్రమను, ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఇతరులకు చెప్పి, దేవుని తట్టు తింపినప్పుడు, ఆ తిరిగినటువంటి మనుషులు, హృదయాన్ని మార్చుకున్న మనుషులు, వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు, వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషపడతారో తెలుసా? ఒకవేళ హృదయాన్ని మార్చేవారే కనుక లేకపోతే, హృదయాన్ని మార్చే దేవుడు కనుక లేకపోతే, కుటుంబాలు నాశనమవుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత తల్లడిల్లిపోతారో తెలుసా సమాజమా? తల్లడిల్లిపోతారు. మంచి మాటలు చెప్పేవారు సమాజానికి కావాలి. మంచి మార్గాన్ని నడిపించడానికి మంచి గ్రంథం కావాలి. మంచి మార్గం చూపే మంచి దేవుడు కావాలి. ప్రతిదాని గురించి మనిషి చాలా వెతుకుతున్నాడు. మంచి 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 కావాలని. మంచి వస్తువుల గురించి చూస్తున్నాడు. మంచి స్నేహితుల గురించి చూస్తున్నాడు. మంచి సామాను గురించి చూస్తున్నాడు. మంచి క్యారెక్టర్ గల మనిషి గురించి చూస్తున్నాడు. కానీ మంచి దేవుని గురించి చూస్తున్నాడంటే దేవుడంటే మనిషికి అలసైపోయింది. మనిషి దేవుని గురించి చూడడం లేదు. ఏ దేవుడైతేనేంటి అని చెప్పి అనుకుంటున్నాడు. దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాడు. దేవుని గురించి తెలుసుకోవడం లేదు. దేవుడు పడ్డ కష్టం, దేవుడు సృష్టిని సృష్టించాడు. ఆయన ఆ సృష్టిని సృష్టించకపోవడం మునుపు సృష్టిని నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నప్పుడు, ఆ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? 6 రోజులు కష్టపడ్డాడు దేవుడు. ఆయన కష్టాన్ని సమాజం గుర్తుంచుకుంటుందా అనంటే, సమాజాన్ని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కష్టాన్ని సమాజం గుర్తించడం లేదు. ఆ నిజమైన దేవుని ఎరగాలి. నిజమైన దేవుని ఎరిగి, నిజమైన దేవుని తట్టు తిరిగి, చిత్తమైతే, మరి వారికి ఇష్టమైతే దేవుని తట్టు నడపడానికి సమాజాన్ని, దేవుని పని చేయాలి సమాజం. అప్పుడే దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి ప్రియమైనటువంటి వారుగా, దేవునికి